ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను మహేశ్వరి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం పులివెందులు చేరుకున్నారు ఆయన. వైఎస్ జగన్ ను స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున కలిశారు. క్యాంపు కార్యాలయంలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి వినతులు స్వీకరించారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు తమ పట్ల టీడీపీ నాయకులు కొనసాగిస్తున్న కక్షపూరిత చర్యలను ఆయనకు చెప్పుకున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. రేపు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు జగన్. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక ప్రజలను కలవనున్నారు. చంద్రబాబు పాలనలో మామిడి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. గిట్టుబాటు రాక నానా తిప్పలు పడుతున్నారు. మామిడి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్లనున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మామిడి కొనుగోలును వేగవంతం చేసింది. అయితే 8 రూపాయలకు కిలో కొనుగోలు చేయాలి అని చెప్పిన జ్యూస్ కంపెనీలు మాత్రం 5 నుంచి 6 రూపాయలే చెల్లిస్తున్నాయి. ర్యాంపుల వద్ద అయితే 2 నుంచి 3 రూపాయలకే కిలో మామిడి కొనుగోలు చేస్తున్నారు. గిట్టుబాటు రాక చాలా మంది రైతులు మామిడి పండ్లను మార్కెట్ యార్డ్ సమీపంలోని రోడ్ల పక్కన పడేసి వెళ్లిపోతున్నారు. మరికొంతమంది ధర పెరిగిన తర్వాతే అమ్ముకుందామని పండ్లు కోయకుండా చెట్లపైనే ఉంచారు. చాలా రోజులు చెట్లపైనే ఉండటం వల్ల కూడా నష్టపోతూ ఉన్నారు మామిడి రైతులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన కూటమి సర్కార్లో అలజడి రేపుతోంది. మామిడి రైతులు నిండా మునిగాక మంత్రి అచ్చెన్నాయుడు హడావుడిగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. వ్యవసాయ మంత్రిని కలిసి సాయం కోరతామని సెలవిచ్చారు. మామిడి రైతులను ఆదుకుంటామని బుకాయించే ప్రయత్నం చేశారు. 80% మంది రైతులు నష్టపోయేదాకా కదలని బాబు సర్కార్లో ఇప్పుడు గుబులు పుట్టింది. మామిడికి 16 రూపాయల మద్దతు ధర ఇచ్చేలా కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించగా మోదీ సర్కార్లో భాగస్వామి అయి కూడా రైతులను చంద్రబాబు గాలి కొదిలేశారు. దీంతో మామిడి రైతులు మండిపడుతున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఎల్లుండి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఆ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలును కలిశారు ఆ పార్టీ నేతలు. తమ అధినేత పర్యటనకు సంబంధించి జిల్లా ఎస్పీ నుంచి ప్రొసీడింగ్స్ తీసుకున్నాము అని మాజీ ఎమ్మెల్యే సునీల్ తెలిపారు. లోపలికి 500 మందిని మాత్రమే అలో చేస్తామని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. బయట మార్కెట్ యార్డ్ నుంచి బయట వరకు ఉన్నటువంటి ఆ యొక్క సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చే రైతులు కానివ్వండి, అలాగే నాయకులు కానీ, ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ వారిని అందరినీ కూడా మేము వాళ్ళు రావచ్చు, ఎంతమందైనా రావచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానం మీద ఎంతమందైనా రావచ్చు. అది వచ్చిన వాళ్ళు ఆ సర్వీస్ రోడ్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వెళ్తారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఖేలో ఇండియా 40వ నేషనల్ స్పోర్ట్స్ నిర్వహణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా కింద శిక్షణ, వసతుల అభివృద్ధికి నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే వారికి రైలు ఛార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంగళవారం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ కానున్నారు. రక్షణ శాఖ భూముల బదలాయింపు రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునే విషయంలో జరుగుతోన్న జాప్యంపై ఆయనతో చర్చించనున్నారు. అనంతరం ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమై ఈ ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎరువుల సరఫరా అంశంపై మాట్లాడనున్నారు. ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వంటి అంశాలపై చర్చించనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు కేటాయిస్తాము అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూసింది అన్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వలేదు అని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు వల్లే మహిళలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని చెప్పారు.
వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ ఏంటంటే మహిళా రిజర్వేషన్లు ఆనాడు రాజీవ్ గాంధీ గారు తేబట్టి తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరించడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు బంధుతో పాటు ఆడబిడ్డలకు ఇస్తానన్న డబ్బులు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి మళ్లీ 100 సీట్లు ఎలా గెలుస్తారని సెటైర్లు వేశారు కేటీఆర్. తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలియదు, గన్ని తిట్లు తిడుతుండ్రు. నిజంగా చెప్తున్నా, ఇంకొకడు ఎవడన్నా రేషమునోడైతే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది. సిగ్గు, ఇజ్జతు, మానం ఏం లేవు. అరే నోరా మోరే. అది ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన, మీ ఉరుకుర్రి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తానే ఉన్నా, వస్తూనే ఉన్నా, 9 తారీఖు సంతకం అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు 50,000 కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో 12-13 వేల కోట్లు కూడా దాటలు వేసింది. కానీ అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు. తనకు కేటాయించిన శాఖలపై మంత్రి వాకిటి శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో ఆగమైన శాఖలను తనకు ఇచ్చారు అని అసహనం వ్యక్తం చేశారు. 5 శాఖలు ఆగమాగంగానే ఉన్నాయన్నారు. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియదు అన్నారు. పశుసంవర్ధక శాఖ గందరగోళంగా ఉంది అన్నారు. యువజన సర్వీసులు ఇస్తే నేనేం చేసుకోవాలి, గొర్రెలు బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి అని వాపోయారు శ్రీహరి. శాఖలన్నింటిలో దురదృష్టమో అదృష్టమో మా పొన్నమని చెప్పాలి. గడబడైన తర్వాత నాకు ఇచ్చారు. మత్స్యశాఖ గడబడ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశుసంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల బర్రెలు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను ఆ కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదన్నా, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడంపై మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలల జోలికి వెళ్లబోం అనడం హైడ్రా అధికారి నిర్ణయమా లేక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమా అని ప్రశ్నించారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కుంటుపడింది అన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. ప్రతిరోజు వైఎస్ జగన్ నామస్మరణ చేస్తూ ఆయన ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం సుపరిపాలన అని ప్రశ్నించారు. రెడ్ బుక్ పేరిట వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు శైలజానాథ్. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని కలవనీయకుండా ఏ విధంగా చేయాలి, వైఎస్ఆర్సీపీ అట్లాగే న్యూట్రల్ గొంతుల్ని అణచివేయాలనేది మీ పరిపాలనలా కనిపిస్తూ ఉంది నాకు. మీరు ఎర్రబుక్కులో ఏముండాలంటే పిల్లలకి చదువు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా ఆరోగ్యం ఉండాలి, వైద్యం ఉండాలి, ఏ విధంగా ఇండ్లు కట్టాలి, రోడ్లు వేయాలి, ఇటువంటివి రాసుకుంటారు. ఆయన బుక్లో రాసుకుంటే ఒకరికి కాళ్ళు పోతాయి, ఒకరు బాత్రూంలో పడిపోతారు, ఒకరికి హార్ట్ అటాక్ వస్తుంది. నాకు ఇప్పటికీ అర్థం కాదు. సత్తెనపల్లి పోలీసులు అధికార పార్టీ పెద్దల ఒత్తిడితో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. విచారణ పేరుతో స్టేషన్లకు తిప్పుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సైకో రాక్షస పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ జగన్ను, వైఎస్ఆర్సీపీ జెండాను వదిలే ప్రసక్తే లేదన్నారు పేర్ని నాని. ఈ సైకో పరిపాలన, ఈ నరకాసుర పరిపాలన ఏ రకంగా జరుగుతుందనడానికి ఇది ఉదాహరణగా చెప్తూ, కేసు పెట్టినంత మాత్రాన, నన్ను సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి పిలిపించినంత మాత్రాన, లేదా వాయిదాకి బందర్ నుంచే సత్తెనపల్లి కోర్టుకి నేను వచ్చినంత మాత్రాన, లేదు ఇవాళ సత్తెనపల్లి కాదు రేపు జగన్ గారితో ఎక్కడికి వెళ్తే రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా ఆ మూలకి కేసు పెట్టినంత మాత్రాన నేను జగన్ జెండా వదులుతానా, జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోతానా, జగన్తో తిరగటం మానేస్తానా? కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీలో క్వాలిటీ మద్యంతో పాటు నాణ్యమైన గంజాయి కూడా దొరుకుతుంది అన్నారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. వీటితో యువత భవిష్యత్తును పాలకులు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు మాటలకు విలువలు, విశ్వసనీయత ఉండదు అని రాజా విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారిని తోడు తీసుకొచ్చుకుని
చంద్రబాబు నాయుడు గారి హామీలకి నాది బాధ్యత. నేను ప్రామిస్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాం, నేను చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు అమలు చేస్తాం అని చెప్పి మీరు అన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసించి మీకు ఓటేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మాట్లాడితే మటుకి రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయాం, నిరుద్యోగులు మోసపోయాం. ఏడాది కాలం గడిచింది కదా, ఈ ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారు అనేటువంటిది గుర్తు చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నారు. ఎక్కడో సినిమా ఫంక్షన్లలో పార్టిసిపేట్ చేస్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుని అసెంబ్లీ ఆవరణలో జరిగినటువంటి ఒక ఫంక్షన్లో అటెండ్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేటటువంటి జోకులకి పడి నవ్వుతాడు ఆయన. కానీ ఇదే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల తాలూకా సమస్యల మీద వేటి మీద ఆలోచన చేస్తాడనంటే కనీసం ఒక క్షణం కూడా దాని మీద ఆయన సమయాన్ని వెచ్చించి ఆలోచన చేసేటటువంటి పరిస్థితిలో కూడా లేరు. విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతలకు లింకులు బయటపడుతున్నాయి. కొకైన్ కేసులో కూటమి నాయకుల కుమారులు ఉన్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ కేసు నుంచి కూటమి నేతల కుమారులను తప్పించేందుకు ఈ నెల 5న విశాఖ పోలీస్ కమిషనర్తో భేటీ అయ్యారు కూటమి ఎమ్మెల్యే. కూటమి నేతల ఒత్తిడితో పోలీసుల విచారణ గాడి తప్పింది. డ్రగ్స్ కేసు నుంచి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ సీఈఓను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈనాడు తప్పుడు రాతలపై విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి సాగు తగ్గిపోయిందని ఈనాడులో తప్పుడు రాతలు రాయడం ఏంటి అని ప్రశ్నించారు. విశాఖలో దొరికిన డ్రగ్స్ కేసులో టీడీపీ వాళ్లే ఉండగా వారిని తప్పించి అమాయకుల్ని కేసులో ఇరికిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేకే రాజు. ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి కార్యకలాపాలు లేకుండా పూర్తిగా నివారిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్న వారి భాగస్వాముల నాయకులు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఆ దిశగా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపట్టలేదు. తెలంగాణ గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మెయిన్స్ పత్రాల పునఃమూల్యాంకనం చేయాలని పిటిషనర్లు కోరారు. లేదంటే మళ్లీ పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు గతంలో గ్రూప్ 1 నియామకాలపై న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు స్టే ఇచ్చారు. ఈ స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఉద్యోగాలకు ఎంపికైన కొందరు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నెల 28న ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది కాళేశ్వరం కమిషన్. ఇప్పటికే విచారణ పూర్తి చేసింది కమిషన్. దీనికి సంబంధించిన ఫైనల్ నివేదిక సిద్ధం చేస్తున్నారు జస్టిస్ పిసి ఘోష్. 115 మంది సాక్షులను బహిరంగ విచారణ చేశారు కమిషనర్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. 400 పేజీలకు పైగా తుది రిపోర్టు తయారు చేశారు. స్వయంగా రిపోర్టు తయారు చేస్తున్నారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. కమిషన్ రిపోర్టును 6 నెలలలోపు అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 31తో కమిషన్ గడువు ముగియనుంది. మాజీ ఎన్సీ అనిల్ కుమార్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ ముందు అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చినందుకు అనిల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది కమిషన్. ఈ నెల 9న కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మేడిగడ్డ బరాజ్లో గ్రౌండింగ్ విషయాన్ని అనిల్ కుమార్ దాచిపెట్టినట్టు గుర్తించింది కమిషన్. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రభుత్వాన్ని అడిగిన సమాచారం అందిందని కమిషన్ ఆఫీస్ వెల్లడించింది. ఈ నెల 27న తర్వాత కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ గళమెత్తింది వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలి అన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
మాట్లాడతారు, వస్తారు. మా సమస్యలు వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మీరు వాళ్ళు ఎవరో చూస్తే నాయకులు చూస్తే వినే పరిస్థితి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో యూనివర్సిటీ ముందు ధర్నాకు దిగారు. సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయడంతో విదేశీ మెడికల్ స్టూడెంట్స్ కు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేయడం సరికాదు అన్నారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై ఏర్పడిన పెద్ద పెద్ద గోతుల్లో ప్రయాణించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అడ్డరోడ్డు నుంచి నర్సీపట్నం వెళ్లే రహదారిలో ప్రయాణం నరకప్రాయంగా ఉంది. ఈ రోడ్ను బాగు చేసేందుకు హోంమంత్రి అనిత శంకుస్థాపన చేసి 5 నెలలవుతున్నా ఇంకా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. ఎన్నికల ముందు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ప్రగల్భాలు పలికిన అనిత ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాక కనీసం రోడ్లు కూడా బాగు చేయడం లేదని ఇక్కడి ప్రజలు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని అడ్డరోడ్ నుంచి నర్సీపట్నం వెళ్లే రహదారిని చూస్తే పాయకరావుపేట నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎల్లో తాలిబన్లు రెచ్చిపోయారు. అనపర్తి మండలం దుప్పలపూడిలో దళిత మహిళ వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్తలపైన పచ్చమూకలు దాడి చేశాయి. గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం టీడీపీలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. పెందుర్తి వెంకటేష్ బొడ్డు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నియోజకవర్గంలో పల్లె పండుగ పేరుతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో ఈ ఘర్షణ తలెత్తింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు, జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వంశీ ఉదయం కోర్టుకు హాజరైన తర్వాత అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు కుటుంబీకులు. ప్రస్తుతం వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదుదారులను అరెస్టు చేయండి అంటూ విజయనగరం కలెక్టర్ ఆదేశించడం వివాదాస్పదమైంది. జిందాల్ స్టీల్ పరిశ్రమ కోసం భూమి కోల్పోయిన ఓ గిరిజన మహిళ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు వెళ్లింది. జిందాల్ భూముల ఉద్యమ నేత శంకర్రావుతో కలిసి గంగమ్మ అనే మహిళ కలెక్టర్ను కలిసింది. ఫిర్యాదుదారులను అరెస్టు చేయాలని అక్కడే ఉన్న పోలీసులను కలెక్టర్ ఆదేశించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్ చర్యతో గిరిజనులలో ఆందోళన నెలకొంది. ఫిర్యాదు చేస్తే అరెస్ట్ చేస్తారా అని మండిపడుతున్నారు గిరిజనులు. ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కులు ఎదుర్కొంటున్నారు సినీ నటుడు మహేష్ బాబు. సాయి సూర్య డెవలపర్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేష్ బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వెంచర్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని నమ్మిన తాను మోసపోయామోనంటూ హైదరాబాద్ కు చెందిన ఇద్దరు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. ఈ కేసులో సాయి సూర్య డెవలపర్స్, దాని యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తతో పాటు హీరో మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ రోజు జరగవలసిన విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది వినియోగదారుల కమిషన్. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చింతలమడుగుపల్లికి చెందిన సయ్యద్ సుమయ్య కనిపించకుండా పోయింది. గొర్రెలు మేపుతుండగా 5 మంది యువకులు సమయాన్ని చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. చంపేశారా లేక తప్పిపోయిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పోలీస్ స్టేషన్ ని చుట్టుముట్టి నిందితులను అప్పజెప్పాలని అమ్మాయి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అడవి మొత్తం గాలించిన సమయ ఆచూకీ దొరకలేదు. పోలీస్ స్టేషన్ ఎదుట కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.
సంగారెడ్డి జిల్లా పాస మైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో ఆచూకీ లభించని కార్మికులు ఏమయ్యారో తెలియని పరిస్థితి. రెస్క్యూ బృందాలు బిల్డింగ్ శిథిలాల తొలగింపు వేగవంతం చేసినా ఫలితం దక్కడం లేదు. దీంతో తమ వారి కోసం కార్మికుల కుటుంబ సభ్యులు రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారిపోయింది. ఈ ప్రమాదంలో 7 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. మృతుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దీంతో ఐలా సెంటర్ వద్ద తమ వారి కోసం కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపైనా దక్కుతుందేమోనని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. గల్లంతైన 7 మంది విషయంలో DNA రిపోర్టులు కీలకంగా మారనున్నాయి. 70కి పైగా నమూనాలను DNA రిపోర్టుల కోసం అధికారులు పంపారు. రేపు సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్నారు. ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 881 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 1,80,000 క్యూసెక్కులుగా ఉంది. జాతీయ వార్తలు చూద్దాం. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటరు జాబితా ఇంటెన్సివ్ రివిజన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈసీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 10వ తేదీన దీనిపై విచారణ చేపట్టనుంది. ఎన్నికల ముందు బీహార్లో ఓటర్ లిస్ట్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే దీన్ని బీజేపీ కుట్రగా ఆరోపిస్తున్నాయి బీహార్లోని విపక్ష పార్టీలు. బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాల ఓట్లను తొలగించే కుట్ర అని మండిపడుతున్నాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, విరిగి పడుతున్న కొండ చర్యల ప్రభావంతో హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 78కి పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో వర్ష సంబంధిత ఘటనల్లో 50 మంది ప్రాణాలు కోల్పోగా రోడ్డు ప్రమాదాల్లో 28 మంది మరణించినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. 19 క్లౌడ్ బర్స్ట్లు, 16 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు కారణంగా దాదాపు 500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. జ్యోతి హీట్ కేరళ ప్రభుత్వాన్ని తాకింది. కేరళ పర్యాటక శాఖ తరపున ఆమె ప్రచారం చేసిన విషయం తాజాగా బయటకు వచ్చింది. ప్రపంచ పర్యాటక హబ్గా కేరళను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక శాఖ 41 మంది ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. జ్యోతి కేరళ పర్యటనకు మొత్తం ఖర్చు కేరళ సర్కారే భరించింది. జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం రాచమర్యాదల వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. పర్యాటక శాఖ మంత్రి మహ్మద్ రియాజ్ రాజీనామా చేయాలి అని బీజేపీ డిమాండ్ చేసింది. సరైన బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా పాక్ గూఢచారులకు రెడ్ కార్పెట్ పరిచారు అంటూ మండిపడింది. 26/11 ముంబై ఉగ్ర దాడుల కీలక కుట్రదారు తహవూర్ రాణా ఎన్ఐఏ కస్టడీలో సంచలన విషయాలు బయటపెట్టాడు. తాను పాక్ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్లని ఒప్పుకున్నాడు. ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రమేయం ఉన్నట్టు అతడు అంగీకరించాడని అధికార వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో తాను ముంబైలోనే ఉన్నానని చెప్పినట్టు సమాచారం. ముంబై దాడుల కీలక కుట్రదారుల్లో ఒకడైన రాణాను ఈ ఏడాది ఏప్రిల్ 10న అమెరికా భారత్కు అప్పగించింది. అప్పటి నుంచి అతడు జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు. ముంబై సహా భారత్లోని వివిధ ఉగ్ర దాడుల విషయంలో ఆయన పాత్రపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తహవూర్ రాణా సంచలన విషయాలు బయటపెట్టినట్టు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పాక్ భారత్ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమో అన్నారు ప్రధాని మోదీ. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించిన మోదీ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ దాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదులకు నిశ్శబ్దంగా అనుమతి ఇవ్వడం కూడా ఆమోదయోగ్యం కాదు అన్నారు మోదీ. టారిఫ్ల విషయంలో ఈసారి బ్రిక్స్ దేశాలపై పడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బ్రిక్స్తో పొత్తు ఉంటే 10% అదనపు సుంకాలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. బ్రిక్స్ విధానాలు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆయన అదనపు టారిఫ్ల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండబోదని తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా స్పష్టం చేశారు.
బ్రెజిల్లో బ్రిక్స్ 2025 సమిట్ జరుగుతున్న వేళ ట్రంప్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఇటీవల బ్రిక్స్ దేశాలు ఖండించాయి. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అమెరికాలోని టెక్సస్లో వరద బీభత్సం కొనసాగుతోంది. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 82కి పెరిగింది. కేర్ కౌంటీలోని గ్వాడలూప్ నది సమీపంలో 68 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 28 మంది చిన్నారులు. ట్రావిస్, బర్నెట్, కెండల్, విలియమ్సన్, టామ్ గ్రీన్ కౌంటీల్లో కూడా మరణాలు సంభవించాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్వాడలూప్ నది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీరంలో ఉన్న సమ్మర్ క్యాంపులను వరద ముంచెత్తింది. ఈ శిక్షణ శిబిరానికి సంబంధించి 10 మంది బాలికలు, ఒక కౌన్సిలర్ ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. పంజాబ్లో జరిగిన 16 ఉగ్రదాడుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్స్టర్ ఖలిస్తానీ ఉగ్రవాది హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియాను త్వరలోనే భారత్కు అప్పగించనుంది అగ్రరాజ్యం అమెరికా. FBI డైరెక్టర్ కష్ పటేల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం అమెరికా ఐఎస్ విభాగం కస్టడీలో ఉన్న అతన్ని త్వరలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకురానున్నారు అని సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో భారత మార్కెట్లు కూడా ఓ మోస్తరు శ్రేణిలో కదలాడాయి. రిలయన్స్, FMCG షేర్స్ రాణించగా మీడియా, డిఫెన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. చివరికి 9 పాయింట్ల లాభంతో 83,442 వద్ద ఇంట్రాడే స్థిరపడింది. నిఫ్టీ 25,461 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.88గా ఉంది. పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. గ్లోబల్ మార్కెట్లో సెంటిమెంట్ బలహీనపడ్డం, ఆ అమెరికా సుంకాల హెచ్చరికల నేపథ్యంలో బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 530 రూపాయలు తగ్గి 99,520 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 1,10,950 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,520 రూపాయలుగా ఉంది. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్లు కొట్టి ట్రిపుల్ సెంచరీ బాదాడు. అయితే 21 ఏళ్లుగా టెస్టుల్లో చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ని వద్దనుకున్నాడు. అతను మరో 34 రన్స్ చేస్తే వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా 400 రన్స్ రికార్డ్ని బ్రేక్ చేసేవాడు. కానీ తొలి ఇన్నింగ్స్లో జట్టు స్కోర్ 5 వికెట్లు కోల్పోయి 626 పరుగుల వద్ద డిక్లేర్ చేశాడు. 2004లో ఇంగ్లాండ్పై లారా 400 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. అప్పటి నుంచి ఆ రికార్డ్ చెక్కు చెదరలేదు.